Praise the Lord. Greetings to you, the mighty name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు. ఈ యొక్క అవకాశం ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభు నామంకు మహిమ కలుగును గాక. ఈవేళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకునే వారందరికీ కూడా ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈవేళ మన యొక్క టాపిక్ హతసాక్షుల గురించి మనము బ్రీఫ్గా తెలుసుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికరగల ప్రభా, నీ ఘనమైన అమూల్యమైన నామంకు ఈ యొక్క సమయంలో వందనములు స్తోత్రం చెల్లిస్తాం ప్రభా. నాయన వాక్యమును నాయన మేము ధ్యానించుకొని చుండగా ప్రభా తండ్రి, మీ యొక్క నాయన ప్రభా మహిమను నాయన ప్రభా మీరు నాయన తండ్రి వెలుగులోనికి నాయన తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాం. నాయన విలుచున్న మా ప్రేక్షకులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హతసాక్షుల గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే పేతురు అనగా పేతురు అనగా పీటర్ అని మనం ఇంగ్లీష్లో అంటాము. పెట్రో అన్నటువంటి పదం నుంచి ఈ యొక్క వర్డ్ వచ్చిందనమాట. అనగా రాయి అని అర్థం అనమాట. ఈయనను రోమాలో తలకిందులుగా సిలువ వేశారనమాట. యేసు ప్రభు కొరకు తమను తాము సమర్పించుకొని ప్రభు కొరకు హతసాక్షులుగా వాళ్ళు మారాలని నిర్ణయించుకున్నారు. కనుక ఒక్కొక్కరి లైఫ్ 12 మంది అపోస్తలులు, తర్వాత ఇంకా కొంతమంది దేవుని యొక్క భక్తులు హూ ఫాలోస్ ఇన్ క్రైస్ట్ ఫీట్ అన్నమాట. దేవుని యొక్క మార్గంలో నడిచినటువంటి వారందరిలో కొంతమందిని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఆంద్రియా, ఇంగ్లీష్లో ఆండ్రూ అని మనం పిలుస్తాం. ఈయనను ఎక్స్ ఆకారంలో ఉన్న సిలువకు కొట్టారనమాట. అంతేకాకుండా సిలువపై మరణించే వరకు ఆయన ఏం చేశాడు, ప్రసంగిస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను చాటి చెప్తూనే ఉన్నట్లు మనం గమనించవచ్చు. యాకోబు అనగా జేమ్స్ అని మనము వింటూ ఉంటాం. ఈయనను యెరూషలేములో శిరచ్ఛేదనము చేశారనమాట. అనగా తలను వారు తీసేసినట్లుగా మనము గమనించవచ్చు. యోహాను, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యోహాను, యాకోబు, పేతురును ఎక్కువగా ప్రేమించిన శిష్యుల్లో వీరు ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క యాకోబును తన యొక్క సహోదరుడని కూడా మనం చెప్పుకోవచ్చు. మరుగుచున్న నూనెలో విసిరినప్పటికీ కూడా దేవుని అద్భుతము వలన అతను మరణించలేదు. దేవుని యొక్క కార్యములు ఆశ్చర్యములని మనకు తెలిసిన విషయమే. అయితే ఆయనను మరుగుచున్న నూనెలో వేసినప్పుడు అతను మరణించలేదు. కానీ చివరకు పద్మాసు లోయలో పారవేయబడ్డాడనమాట. అప్పుడు ఆయన ప్రకటన గ్రంథాన్ని వ్రాసారు. దేవుని యొక్క ఆత్మతో వశుడై లేక నింపబడి ఆయన ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ఫిలిప్పు గురించి మనం చూసినట్లయితే పశ్చిమ ఆసియాలో బలముగా రాళ్ళు రువ్వి అతన్ని చంపారు. ఇంకా బర్తలోమయి అనగా బ్రతికి ఉండగానే పదును పెట్టిన కత్తులతో చర్మము ఊడదీసి ఆయనను చంపారనమాట. ఇంకా తోమా మనకు సుపరిచితుడు. ఆయన ఇండియాకు వచ్చాడు, తర్వాత కేరళకు వెళ్ళాడు, చెన్నైకి కూడా ఆయన వచ్చాడు. ఈయన ఇండియాకు సువార్తను తెచ్చినటువంటి 12 అపోస్తలుల్లో ఈయన కూడా ఒకరు, యేసు శిష్యుల్లో ఒకరు అనమాట. తోమా చెన్నై, మద్రాసులో ఆయన తరుమబడి శూలములతో పొడవబడి ఆయన చంపబడ్డాడనమాట. మత్తయి సువార్త మొదటి అధ్యాయంగా మనము నూతన నిబంధనలో చూస్తున్నాం. మాథ్యూస్ ఆయన ఇథియోపియా అను పట్టణంలో కత్తి ద్వారా చంపబడి హతసాక్షిగా అయినాడనమాట. ఇంకా చిన్న యాకోబులో 2 ఉంటున్నారు. వారిలో చిన్న యాకోబు ఎత్తైన ఆలయము అంచు నుండి క్రిందకి విసిరివేయబడ్డాడనమాట. కుమ్మరి వాని కర్రతో మరణ మగునంత వరకు ఆయన్ను కొట్టారు.
ఆ విధంగా ఆయన హతసాక్షిగా మరణించారు. అదేవిధంగా యూదా, మంచి యూదా. వారిలో ఒకరేమో యేసు ప్రభువుని అమ్మేసినారు. ఆయన కాకుండా మంచి యూదా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాడి అయిన బాణములు వేసి ఆయనను చంపారనమాట. సీమోను, పేతురు గాదు. ఈయన పేరు సీమోను అనమాట. ఈయన పెడరెక్కలు విడవబడి సీమోను పెడరెక్కలు విరవబడి సిలువ వేయబడి చంపబడ్డాడనమాట. అదేవిధంగా మత్తీయ అన్నటువంటి ఇంకొక దైవజనుడు, అపోస్తలుడు రాళ్లతో కొట్టబడి చిరచ్ఛేదనము చేయబడి చంపబడ్డాడు. ఇంకా పౌలు మనకు సుపరిచితమైనటువంటి దైవజనుడు. ఈయన సౌలుగా ఉండి పౌలుగా మార్చిన విషయము మనందరికీ అపోస్తల కార్యంలో చదువుతున్నాం. మనందరికీ తెలిసిన విషయమే. ఆయన అనేక చిత్రహింసలు చేయబడ్డాడనమాట. తర్వాత రోమాలో నీరో చక్రవర్తి చేత ఆయన చిరచ్ఛేదనము చేయబడినాడనమాట. ఆయనను గుర్రంకు వెనక కట్టి గులకరాళ్ళల్లో కూడా చనిపోయే ముందు ఆయన లాగుతారనమాట. గుర్రం పరిగెడుతూ ఉంటే ఈయన వెనక ఆ యొక్క తాడును పట్టుకొని ఈడబడతాడు. ఆ విధంగా ఆయన చిరచ్ఛేదనం చేయబడి చంపబడ్డాడు. బర్నబా సన్నిక అనబడే స్థలములతో రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడనమాట. మార్కు సువార్తలో మనం చూస్తాం కదా, ఆ యొక్క మార్కు అలెగ్జాండ్రియా వీధుల్లో క్రూరంగా ఈడబడి చంపబడ్డాడనమాట. అదేవిధంగా లూకా సువార్త రాసినటువంటి ఈయన ఒక డాక్టర్, ఫిజిషియన్ అనమాట. గ్రీసులో ఒలీవ చెట్టుకు వ్రేలాడబడి చంపబడ్డాడు. ఇంకా స్టెఫెన్ కూడా మనం చూస్తాము. ఆయనను కూడా రాళ్లతో కొట్టి చంపారు. ఆయన చంపేటప్పుడు సౌలు అనగా పౌలుగా మార్చబడ్డాడు. ఆ తర్వాత ఆయన అంటాడు, ఈయన చనిపోవడానికి ఈయన హతసాక్షిగా మరణించాడని చెప్పడానికి నేను సాక్ష్యము అని ఆ రోజు సౌలు అంటాడు. ఆ తర్వాత సౌలు పౌలుగా దేవుడు మార్చుకుంటాడు. ఆయన కూడా దేవుని యొక్క సువార్త సేవలో అద్భుతంగా కొనసాగుతాడనమాట. ఈ యొక్క మాటలను దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.